Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మనం ఎంత ప్రోగ్రెస్డ్ గా వెళ్తున్నా, ఎంత అడ్వాన్స్డ్ గా, ఎంత డెవలప్ అవుతున్నా కూడా సొసైటీలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి అలాగే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ హెరాస్మెంట్ ఇష్యూస్ కానీ, అలాగే డౌరీకి సంబంధించిన ఇష్యూస్ కానీ, అలాగే చైల్డ్ రిలేటెడ్ గా వాళ్ళకు కూడా సెక్షువల్ హెరాస్మెంట్, అది కూడా లిటరలీ స్కూల్ లెవెల్లో చిన్నపిల్లలు ఫేస్ చేస్తూ ఉండడం. నాట్ జస్ట్ స్కూల్, ఇళ్లలో కూడా ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే ట్రాన్స్జెండర్ ఇష్యూస్ కానీ, బెగ్గర్ ఇష్యూస్ కానీ, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. వాటిని ఎవ్రీడే బేసిస్ లో వాళ్ళు డీల్ చేస్తూ వాళ్ళకి తోచినంత సహాయాన్ని అందిస్తూ అలాగే ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు పాటుపడుతూ ఉంటారనమాట. సో మనకు ఇవాళ ఈ ఇష్యూస్ అన్నిటినీ అడ్రస్ చేయడానికి, అలాగే తను రెగ్యులర్ గా ఫేస్ చేసే ఇష్యూస్ ని ఎలా వాళ్ళు సార్ట్అవుట్ చేస్తుంటారు, ఎలా అడ్రస్ చేస్తుంటారు, ఇవన్నీ మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, తన సొంత ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుండి విమెన్ సెల్ నుండి డిస్ట్రిక్ట్ సెక్రటరీ భాగ్యశ్రీ గారు. లెట్స్ టాక్ టు హర్. హలో అండి. హాయ్. సో మీరు చూస్తుంటే చాలా ఫ్రాంక్లీ స్పీకింగ్, సో ఫస్ట్ నేను ఇలా అంటున్నానని అనుకోవద్దు, చాలా సౌమ్యంగా, చాలా కూల్గా అనిపిస్తున్నారు. బట్ ఇలాంటి ఇష్యూస్, చాలా వైలెంట్ ఇష్యూస్ మీరు ఎవ్రీడే చూస్తూ ఉన్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది, టు బి హానెస్ట్. ఎందుకంటే ఈరోజు చూసిన దానికి రేపు చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. నిన్న దీనికంటే బెటర్ ఉండే కదా, ఈరోజు ఏంటి ఇంకా దారుణంగా కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చైల్డ్ది చూసినామంటే నెక్స్ట్ డే ట్రాన్స్జెండర్ది కూడా చూసినాం. చాలామంది అనుకునేది ఏంటి అంటే ట్రాన్స్జెండర్స్కి ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళేంటి బిందాస్ ఉంటారు, కొడతారు, మనీ వచ్చేసి. నిజం చెప్పాలంటే వాళ్ళకున్నంత పెయిన్ మనకు లేదు. వాళ్ళని తక్కువ చేసి చూడేసే అంత రైట్ కూడా మనకు లేదు. ఎందుకంటే పేరెంట్స్ ఉంటారు, మనకి సిబ్లింగ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, ఇంతమంది ఉన్నా కానీ అంతగా ఇది కాదు. వాళ్ళకి ఏమీ లేకపోయినా వాళ్ళ ఉన్నంత డీసెంట్గా కానీ సాఫ్ట్నెస్ కానీ మనలో లేదు. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడేంత అర్హత అయితే ఎవ్వరికీ లేదు. అది నాకే కావచ్చు, ఇంకొకరికే కావచ్చు, వేరే వాళ్ళకి కూడా కావచ్చు. చాలామంది అబ్బాయిలని చెప్తూ ఉంటారు, నువ్వేంట్రా అబ్బాయివా కొజ్జోన్వా అని చెప్తూ ఉంటారు. టు బి ఫ్రాంక్, అసలు వాళ్ళతో కంపేర్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీకంటే చాలా బెస్ట్ ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు లేక, వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు లేక వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్తున్నారే కానీ, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు మనకంటే మంచి లెవెల్లో వెళ్తారు. అండ్ హెల్పింగ్ నేచర్లో కూడా వాళ్ళు ఇంకా బాగానే ముందుకు వస్తారు వాళ్ళు. ఓకే. నేను పర్సనల్గా చూసిన ఒక అమ్మాయికి రేప్ జరిగింది. నాకు తెలియదు ఆ అమ్మాయి అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ దగ్గరకు ఉంది అని. ఇంట్లో నుంచి ఆ అమ్మాయిని పంపించేసినారు. వీళ్ళ అమ్మాయిని చూసుకుంటూ డెలివరీ వరకు తీసుకెళ్ళి, తర్వాత ఆ అమ్మాయికి బాబు పుట్టిండు. వీళ్ళంతా ఏం చేసినారంటే వాళ్ళ దాంట్లో కలుపుతారు, అది ఇది అన్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళు ఆ బేబీని ఎంత బాగా చూసుకుంటున్నారంటే, పేరెంట్స్ ఉండున్నా కానీ ఆ బాబుకి అంత మంచి ఫ్యూచర్ ఉండుండేది కాదేమో. అంత బాగా చూసుకుంటున్నారు, తనకంటూ అన్నీ ఏర్పాటు చేశారు. ఆ అమ్మాయిని చదివిపించారు కూడా చెప్పాలంటే. డిగ్రీలో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఇష్యూ జరిగింది, పేరెంట్స్ ఇంట్లో నుంచి తరిమేసినారు. మేము అది ఇది అంటే వాళ్ళకు ఫ్యామిలీ రీజన్స్ ఉన్నాయి, వెనకాల ఇంకా పెళ్ళిళ్ళకి వచ్చిన అమ్మాయిలు ఉన్నారు. ఓకే. ఇది బయటకు రావడం వల్ల ఇంకోటి అవుతుంది అని చెప్పేసి తనని పంపించడం జరిగింది. తను ఎక్కడి నుంచో వెళ్తూ వీళ్ళకి కనిపించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి బాగా చూసుకుని డెలివరీ వరకు ఉన్నారు అంటే చిన్న విషయం కాదు. అట్లాంటిది వీళ్ళు వచ్చేసి ప్రతి వాళ్ళు ట్రాన్స్జెండర్, కొజ్జా, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను ఒకప్పుడు అదే కదా అనుకునేదాన్ని. ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ నేను దగ్గర నుంచి చూసినానో వాళ్ళే చాలా గ్రేట్ అనిపించింది నాకు. బట్ మీరు అంటున్నారు కదా దగ్గర నుండి లైఫ్ చూసాను వాళ్ళదని చెప్పేసి, అంటే బిఫోర్ ఉన్న మీకు ఆ ఇంప్రెషన్ ఎలా ఉండే, అండ్ చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? బిఫోర్ అందరూ అనుకునేటట్టే అనుకునేదాన్ని నేను కూడా. అక్కడిక్కడ డబ్బులు అడగడము, వాళ్ళు డబ్బులు ఇచ్చేదాకా వదిలే టైప్ అయితే కాదు. వీళ్ళు కొంచెం కొంచెం బ్యాడ్ ఇంప్రెషనే ఉండేది చెప్పాలి అంటే. నాకు కూడా అంత వీళ్ళు గ్రేట్ అనేది అది అనేది ఏం లేదు. జనరల్లీ అందరికి ఎలా ఉంటుందో అలాంటిది అలాగే ఉంది కూడా. ఓకే. బట్ ఎప్పుడైతే నేను చూసానో వాళ్ళ లైఫ్, అప్పుడు నాకు గ్రేట్ అనిపించింది. ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్? వాళ్ళు చాలా అంటే చాలా, ఇప్పుడు వాళ్ళు సంపాదించుకునేది కూడా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ వాళ్ళలాగే ఇంట్లో నుంచి ఎవరైతే వచ్చేసి ఉంటారో వాళ్ళకి కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు. అదే మనమైతే చెయ్యము. రిలేటివ్స్‌లోనే ఒకడు ఎదుగుతున్నాడు అంటే
వాడిని ఎప్పుడు కిందకి లాగుతామా అని చూస్తాం. అలాంటి మైండ్ సెట్ మనకుంటది. కానీ హ్మ్. వాళ్ళకి అది ఉండదు. వాళ్ళకి ఆ పెయిన్ తెలుసు కాబట్టే వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి అన్నీ నేర్పిస్తూ ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అనేది వాళ్ళు ఇది జేసుకుంటారు. వాళ్ళలో ఒక్కరు చనిపోయినా గానీ మిగతా వాళ్ళందరూ ఫైట్ జేసినారు. హ్మ్. అది గూడా మనం చూసినాం గూడా. కానీ మనం అలా చెయ్యము. ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం. వెనకాల మళ్ళీ ఏం మాట్లాడుకుంటారంటే బాగయిందిరా వాళ్ళకి. ఎందుకంటే ఒకప్పుడు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు. తగిన శాస్తి జరిగింది అన్నట్టు మాట్లాడతాం. బట్ ఓకే. వాళ్ళు అలాగా ఉండరు. వాళ్ళు ఎంత స్ట్రగుల్ చూసినారు. పాపం పేరెంట్స్ లేనప్పుడు ఇలా అయింది, అలా అయ్యింది. వాళ్ళని తలుచుకొని బాధపడతారే తప్ప బాగయింది అనుకునే మైండ్ సెట్ వాళ్ళది కాదు. హ్మ్. మొత్తానికి అంటే మీరు డే టు డే బేసిస్‌లో ఇన్ని ఇష్యూస్‌ని చూస్తూ ఉంటారు కదా! ప్రతి దాంట్లోనూ ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఏదో ఒక పెయిన్ అయితే ఉంటుంది కదా! ఆ! దాన్ని మీరెలా తీసుకున్నారు? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక ప్రాబ్లమ్ అయిందంటే దానికి సొల్యూషన్ ఎలా చూయించాలి? వాళ్ళకి రెమెడీ ఏది ఇవ్వాలి? ఇదే చూస్తారు గానీ హ్మ్. నార్మల్‌గా ఆ పెయిన్ ఉంటది కదా! దాన్ని ఎట్లా అడ్రెస్ చేస్తారు మీరు? అది మేము అడ్జస్ట్ చెయ్యలేము గూడా. హ్మ్. ఎందుకంటే మా దగ్గరకొచ్చే కేసెస్‌లో 99% ఆల్‌మోస్ట్ ఇంకా అయిపోయింది అని చేతులు పైన పెట్టేసిన వాళ్ళే వస్తూ ఉంటారు. ఎందుకంటే ఓకే. ఇంకో ఆప్షన్ ఉండదు వాళ్ళు. ఆల్‌మోస్ట్ అన్నీ ఏమేం జేయాలో అన్నీ జేసేసి ఉండుంటారు. హ్మ్. ఇంకా లాస్ట్ ఆప్షన్ మేముంటాం అక్కడికి. లేదు అంటే కొన్ని కేసెస్‌లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆప్షన్ ఉండొచ్చు. ఓకే. ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా జరిగింది. బయటకి రావద్దు. కానీ ఏం చేయాలి? కౌన్సెలింగ్ త్రూ బయట రాకుండా అలాగా జరిగిన కేసెస్‌లు గూడా ఉన్నాయి. ఇది వేరు, అది వేరు. హ్మ్. పెయిన్ అనేది మేము తగ్గించలేము. అది నిజం చెప్తున్నా. నేనైతే నేను చూసినంత వరకైతే నేనెవ్వరి పెయిన్ తగ్గించలేదని నేను ఫీల్ అవుతా. వాళ్ళు చెప్తూ ఉంటారు, "మాకు హెల్ప్ అయిందండి, అదయింది" అని. కానీ నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఫేస్‌లో గాని, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు గాని, ఏదైతే ఉంటదో అది తగ్గింది అన్నట్టు ఉంటుందే తప్ప, అది పూర్తిగా ఆ బాధ తగ్గిపోయింది అంటే నేను నమ్మలేను. హ్మ్. అంటే అప్పటికి వాళ్ళ ప్రాబ్లమ్ నుండి బయటైతే పడతారు గానీ, బయట వాళ్ళు పడడం అనుభవించిందయితే వరకే. ఉంటది గదా! అది ఎప్పటికీ ఉంటుంది. అవును. మైండ్‌లో నుంచి నేను తీయలేను. అది గుర్తొచ్చినప్పుడు వాళ్ళు గూడా ఎలా ఉంటుందో అది అర్థం చేసుకోగలుగుతాం మేము. ఓకే. బట్ మీరు చూసిన దాంట్లో ట్రాన్స్‌జెండర్ ఇష్యూస్‌లోనే ఎక్కువగా మాట్లాడితే, దాంట్లో మీరు చూసిన అతి పెద్ద సమస్యలంటే వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్ అంటే ఏం జెప్తారు? వీళ్ళు ఇంకో ఆప్షన్ లేక సెక్స్ వర్కర్స్‌గా వెళ్తూ ఉంటారు. కానీ దానివల్ల వీళ్ళు ఫేస్ చేసే హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి పాపం. హ్మ్. అది అందరికీ అది కనిపియదు. వాళ్ళక్కడ ఇలా జేస్తున్నారు, ఇక్కడ ఇలా జేస్తున్నారు. వాళ్ళు ఆ స్టేజ్‌కి వెళ్ళేదాకా తెచ్చింది గూడా మనమే. వాళ్ళు నిజంగా ఒక యాడొచ్చింది. ఆహ్, ఆ యాడు చెప్పాలో లేదో గూడా నాకు తెలీదు. దాన్ని కరెక్ట్‌గా చూస్తే నిజమే గదా! మనం వాళ్ళేదన్నా మంచి బిజినెసో ఏదో జేస్తే మనం సపోర్ట్ చెయ్యాలి అన్నట్టుంటే వాళ్ళు గూడా బావుంటారు. వాళ్ళలో వాళ్ళే ఒకటైపోయి ఏదో ఒకటి జేసుకుంటారు. హ్మ్. కానీ ఆ యాడ్‌ని అలా కాకుండా రీల్‌గా జేసినప్పుడు ప్రతి ఒక్కరు ఆ రీల్ జేస్తూ ఎంజాయ్ జేశారు. అది నాకప్పుడు అది చూసి నేను గూడా నవ్వుకున్నాను. దాని మీద నేను గూడా అన్నాను గూడా. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? సుఖీభవ సం ఓకే. ఓకే. వచ్చింది అది. అది నేను గూడా ఎంజాయ్ చేశా. బట్ ఎప్పుడైతే ఈ కేసెస్ చూసినప్పుడు అరే! నిజమే కదా! వాళ్ళు ఒక యాడ్ అంత సీరియస్‌గానే చేశారు వాళ్ళు. ఎవరో రీల్ చేస్తే దాన్ని ఎంజాయ్ చేసినాం గానీ, నిజంగా దాని కాన్సెప్ట్ అర్థం చేసుకోలేకపోయినాం గదా! అని అనిపించింది నాకు. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు చదువు విషయంలో వాళ్ళు చాలా బావుంటారు. హ్మ్. ఓకే. ఇలాగ అలాగనేం గాదు. వాళ్ళు పేరెంట్స్ వదిలేసిన టైంకి కొందరు 12 ఇయర్స్‌కి వదిలేస్తారు. కొందరు 14, 13 ఇయర్స్, 18 ఇయర్స్‌కి గూడా వదిలేసిన వాళ్ళున్నారు. మూసి, మూసి, మూసి అంటే చేంజ్ అవుతాడులే, టాబ్లెట్స్ వాడి, అవి వాడి చేపియడానికి మాక్సిమం ట్రై చేస్తారు. ఇంకా అవ్వట్లేదు అన్న సిట్యుయేషన్‌లో వాళ్ళు వదిలేస్తారు గదా! అలాంటి వాళ్ళని గూడా నేను చూషినా. వాళ్ళు ఎంత చదువుతారంటే చాలా చదువుతారు వాళ్ళు. ఎందుకు మీరు నేను వాళ్ళని క్వెషన్ చేయడం జరిగింది. మీరు చదువుతున్నారు గదా! ఎందుకు మధ్యలో డ్రాప్ అయిపోయారు అంటే, మేమిలా ఉన్నాం గదా! మాకు సెట్ అవ్వదు. మీరు మీరులాగే ఉండి చదువుకోవచ్చు గదా! నో ప్రాబ్లమ్. అంటే లేదు మాకు అది తెలిసిపోతది. హ్మ్. బయట పడతది. ఎప్పటికైనా బాడీ లాంగ్వేజ్ అనేది బయట పడతది. అండ్ వీళ్ళు ఆపరేషన్ జర్నీ గూడా చాలా డేంజర్‌గా ఉంటది. వాళ్ళు చెప్తున్నప్పుడు ఆహ్, యాస్ ఎ వుమన్ నాకనిపిచ్చేదెప్పుడు, అమ్మో! డెలివరీ అయితే ఇలా ఉంటదా? అలా ఉంటదా? అని విన్నప్పుడు నేను కొంచెం భయపడేదాన్ని. కానీ వీళ్ళు అది ఇంత రిస్క్‌తో కూడింది వీళ్ళు చేసుకుంటున్నారు అన్నప్పుడు చాలా గ్రేట్ అనిపిచ్చింది నాకు.
ఓకే. అండ్ టెంపుల్స్‌లో గూడా వీళ్ళు ఉంటారు, చేస్తారు. కొన్ని ఫేకో, రియలో నాకైతే తెలియదు. ఇప్పుడు నేను వాళ్ళ గురించయితే చాలా రెస్పెక్ట్‌గానే ఉన్నా, రెస్పెక్ట్‌గానే మాట్లాడాలనుకుంటున్నా. అది నిజమో కాదో నాకైతే తెలియదు. బట్ వాళ్ళు చేసేది మాత్రం వాళ్ళ ఫుడ్ కోసం అండ్ మిగిలింది మిగతా వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు పంచుకోవడానికి మాత్రమే. హ్మ్. ఓకే. ఫేక్ అని అనలేను. అలా అని చెప్పేసి రియల్ అని గూడా నేను అనలేను. సో, వాళ్ళకున్న దొరికిన దాంట్లో వాళ్ళెట్లా సర్వైవ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు నేర్చుకొని, అది అడాప్ట్ చేసుకొని వాళ్ళు హ్మ్. అలా మారుతూ వస్తున్నారు రోజు రోజుకి. బట్ ఓకే. ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు చాలా ఆహ్, డైలీ బేసిస్‌లో చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు కదా! సో, చాలామంది ఇన్‌ఫాక్ట్ ఇందాకన్నట్టుగా పెయిన్‌ని మీరు చూసి మీరు కూడా తగ్గించలేను. ఫీల్ అవ్వడం, ఆ ఎమోషన్ హ్మ్. అవ్వడము కనిపిస్తుంది మీరు ఆ! ఎందుకంటే కళ్ళల్లోనే తెలుస్తుందది. ఒక అమ్మాయి కేస్ చూసాను నేను. 10థ్ క్లాస్ ఆ అమ్మాయి పాపం. ఆ అమ్మాయి చెప్తుంది అమ్మకి, "అమ్మ సార్ కొంచెం ఇబ్బంది పెడుతున్నారు." అమ్మ మదర్ యాక్షన్ తీసుకోలేదు యాక్చువల్లీ. "నువ్వు ఆ సబ్జెక్ట్‌లో వీక్. సో, సార్ మీద అలిగేషన్ ఏస్తున్నావు." హ్మ్. అమ్మాయి కంటిన్యూ చెప్తుంది. అమ్మాయి 9థ్ వరకు బానే చదివింది. చదివిన దగ్గరికి బానే చదివింది. అమ్మాయి స్టార్టింగే నాకు కాల్ చేసినప్పుడు చెప్పిన మాట, "నేను ఆ సబ్జెక్ట్‌లో చాలా వీక్. నేను ఓన్లీ నా పాస్ వరకే నేను చూసుకుంటా. మిగతావంటే నాకర్థం గాదు. నేను వాటి జోలికి కూడా వెళ్ళను. కానీ నేను 10థ్‌కొచ్చిన తర్వాత మిగతావి గూడా నేను నేర్చుకుంటున్నా. ఏదో ఒక మిస్టేక్‌తో నన్ను కంటిన్యూగా ఫెయిల్ చేస్తున్నారు. లేదా మార్క్స్ తక్కువ చేస్తున్నారు. అన్ని సబ్జెక్ట్స్ బా చేస్తారు గానీ, ఒక సబ్జెక్ట్ లేదు. ఒక్కటే ఒక ఓకే. సబ్జెక్ట్. ఓకే. ఆ సబ్జెక్ట్ వల్ల ఆ అమ్మాయి సఫర్ అవుతూ ఉంది. ఇంట్లో చెప్పింది. వాళ్ళ మదర్ ఫస్ట్ వెళ్లి చెప్పింది వాళ్ళ మదర్‌కి. కానీ వాళ్ళ మదర్ ఒక్క నిమిషం ఇది నిజమా? ఓకే. వాళ్ళ మదర్‌కేముండింది అంటే చదవట్లేదు గాబట్టి అలా చెప్తుంది. ఫెయిల్ హ్మ్. అయింది గాబట్టి అలా చెప్తుంది అట్‌లీస్ట్ నిజమో అన్నట్టు కాదో అని తెలుసుకునే ప్రయత్నం గూడా తెలుసుకో చేయలేదు. ఉంటే ఆ అమ్మాయి వేరే సిట్యుయేషన్‌లో వెళ్ళకపోయేది. నువ్వు కంటిన్యూ‌గా ఫెయిల్ అవుతున్నావు. ఇది చేస్తా, అది చేస్తా. సో, ఆ అమ్మాయి చాలా భయపడిపోయి ఇంకా ఎట్ లాస్ట్ ఆ సార్‌కి లొంగిపోవడం జరిగిపోయింది. ఆ అమ్మాయి ఏ స్టేజ్‌కొచ్చింది అంటే షీ ఈస్ అ ప్రెగ్నెంట్. స్కూల్ గర్ల్. స్కూల్‌లో. మరి ఆ దారుణం. అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. పీరియడ్స్ లేదు. ఏం లేదు. ఎలాగో తెలుసుకుందో మరి బుక్స్ ఆల్మోస్ట్ 10థ్ అంటే యాడ్స్ ఇప్పుడున్న దాంట్లో యాడ్స్ దాని త్రూ ఎలా తెలుసుకుందో తెలుసుకుంది. ఫైనల్‌గా ఆ అమ్మాయికి నా నంబర్ దొరికింది. ఎలా దొరికింది అంటే నాకొకరు ఇచ్చారక్క. నేను వాళ్ళ పేరు చెప్పను. బట్ ఇలా ఇలా సిట్యుయేషన్. నాకు ఇంట్లో చెప్పాలంటే భయమేస్తుంది. నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పింది. "నువ్వేం చేసుకోకు. ఏం గాదు. నీకేదైతే జరిగిందో దాని గురించి నేను మాట్లాడతా. నీకు లాస్ జరిగిందా? ప్రాఫిట్ జరిగిందా? ఏం జరిగిందో అదంతా నువ్వు మైండ్‌లో నుంచి తీసేయి. ప్రెజెంట్ నువ్వు నాకిది జరిగింది. నేనుండాలి అన్నట్టుండు. నేనొస్తా అని చెప్పిన. నాకు కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ ఉండే. సో, ఆ అమ్మాయిని నేను ఒక 2 డేస్ టైం తీసుకున్నా. సెకండ్ డే నేను ఆ అమ్మాయి దగ్గరికెళ్ళిన. ఏంటి ఇష్యూ అంటే, సార్ నన్ను ఆఫ్టర్ స్కూల్ బయటికి తీసుకెళ్ళేవారు. ఒక ఓయూ హోటల్స్‌కి తీసుకువెళ్ళేవారు. ఇలా ఇలా జరిగేది. చాలా పెయినొచ్చేది. అయినా గానీ జరుగుతూ ఉండేది. దాని తర్వాత ఆ సార్ ఏదైతే ఎగ్జామ్‌లో క్వెషన్స్ ఇస్తారో, అవి ఆ అమ్మాయికి చెప్పి చదివిపిచ్చేవాడంట. హుహు. సో, ఆ అమ్మాయి పాస్ అయ్యేది. పేరెంట్స్ కూడా ఓకే. ఆ సార్‌నన్నావు. కానీ ఆ సారే నీకు హెల్ప్ చేస్తున్నారు అన్నట్టు అన్నారు. కానీ లోపల ఏదైతే పెయిన్ ఈ అమ్మాయి చూస్తుందో అది బయట ఎవరికీ తెలీదు. దాని తర్వాత ఆ అమ్మాయికి తెలిసిపోయింది. తను ప్రెగ్నెంట్ అయింది అని. సార్‌కి చెప్పింది. ఇది ఇది అంటే అబార్షన్ చేయించుకో, అది చేయించుకో, అది ఇది అన్నట్టు మాట్లాడారు. ఆ అమ్మాయికి ఏం చేయాలో కూడా అర్థం అవ్వని సిట్యుయేషనే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ ఏజ్‌లో ఏమి తెలియదు. అరౌండ్ ఆ అమ్మాయి 15 ఇయర్స్. 15 ఇయర్స్ అమ్మాయికి ఇది తెలుస్తది అంటే నేనైతే నమ్మను. మిగతా వాళ్ళు ఏం నమ్ముతారేమో అది నాకైతే సంబంధం లేదు. నేను చెప్పినప్పుడు కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు. ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నారు అంటే 15 ఏళ్ళు వచ్చినాయి. ఆ మాత్రం తెలియదా? తెలివి తక్కువగా ఉంటుందా? తల్లిదండ్రులు చదువుకున్నారు. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. పేరెంట్స్ అలా ఉన్నారు కాబట్టే అమ్మాయి ఈ పొజిషన్ దాకా వచ్చింది. పేరెంట్సే యాక్షన్ తీసుకునుంటే ఈ పొజిషన్ వచ్చేది గాదు. ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్. ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే ఏమైంది? మళ్ళీ రాసుకుంటది. పేరెంట్స్ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల జరిగిన ఇది గాని, ఆ అమ్మాయి కావాల్సుకొని చెయ్యలేదు. చాలా హ్మ్. మంది చెప్తూ ఉంటారు. ఒళ్ళు కొవ్వెక్కి చేసిందా? ఇది చేసిందా? అంటే వాళ్ళ ఇంగన్ని రకాల రిలేటివ్స్‌లోనే. మాటలొస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి నోరు బారేసుకుంటారు. వాళ్ళకేం పోయింది? రిలేటివ్స్‌లోనే అన్నారు. హ్మ్. నేనన్నాను ఒక 15 ఇయర్స్ పాపకి
అలాగే చేయాలని ఉంటే ఇదంతా చెప్పేది గాదు. ఫస్టే మదర్‌కి చెప్పింది. మదర్ చెప్తుంది కదా! అవును నాకు చెప్పింది. నేను వినలేదు అని మదర్ ఒప్పుకున్నారు గదా! ఇంకోటేంటి ఆ అమ్మాయి కంటిన్యూగా ఒక్కతే కూర్చోవడం, లోపల లోపల ఏడుస్తూ ఉండడం, ఇంత జరుగుతున్నా గానీ అక్కడ ఫాదర్ గాని, మిగతా సిబ్లింగ్స్ గాని ఎవరు పట్టించుకోలేదు. ఏమవుతుంది? ఎందుకిలా ఉన్నావని ఎవరు క్వెషన్ చేయలేదు. ఇంకా వరస్ట్ సిట్యుయేషన్ ఏంటి అంటే గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉన్నారు. జాయింట్ ఫ్యామిలీ. ఇంతమంది ఉన్నప్పుడు ఎవరు ఏమీ అనలేదు. ఆ సిట్యుయేషన్ ఉన్నప్పుడు మాత్రం ఇలా అని మీరు ఎలా వేలు చూపిస్తారు అని అడిగినప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయి మా ఫ్యామిలీ పరువు పోయింది. అది పోయింది. మీరు ఫ్యామిలీ పరువు పోయింది, ఇది పోయింది అంటే ఇక్కడ అమ్మాయి లైఫ్ పోయింది. ఆ అమ్మాయి చనిపోవాలనుకుంది అసలుకైతే. ఆ అమ్మాయికి ఎవరు ఇచ్చారో ఎలా వచ్చిందో తెలీదు. నా నంబర్ వచ్చింది. నాతో కాంటాక్ట్ అయ్యింది. ఇది అని చెప్పింది. ఇప్పుడు వాడిని నేను లోపలేయించినా, ఏం చేయించినా వాడు బయటకొస్తాడు అయిపోతది. ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారో అది చెప్పండి అంటే వాళ్ళేమనట్లేదు. సరే మీకైతే ఇంకా అర్థమైపోయింది నాకు. మీరైతే ఆ పిల్లని బ్రతికిచ్చేటట్టు లేరు. నేను ఈ అమ్మాయిని వేరే దగ్గర పంపిస్తాను. అక్కడన్నా అట్‌లీస్ట్ తన బ్రతుకుంటది. ఓకే. చనిపోదైతే చనిపోదు. బ్రతికైతే ఉంటది గదా! తన లైఫ్ తను చూసుకుంటది. బేబీ లైఫ్ కూడా తను చూసుకోగలుగుతది. ఆ స్టేజ్‌కి మేము తీసుకెళ్తాము అంటే వాళ్ళ నాన్నమ్మ ఆపారండి. హ్మ్. నాకు ఆ టైంలో మా నానమ్మ గుర్తొచ్చారు. అమ్మమ్మ కూడా గుర్తొచ్చారు. ఎందుకంటే నేను గూడా చూసా. గ్రాండ్ పేరెంట్స్ లవ్ ఎలా ఉంటుంది అని. వాళ్ళ నానమ్మ ఉండి అబార్షన్ అయితే ఇప్పుడు చేసే పొజిషన్ లేదు. సో, డెఫినెట్‌గా నేను చూసుకుంటా. నా మనుమరాలు నాకు భారం గాదు. నాకు ఎంతైతే గోల్డ్ ఉందో నా పే వా ఆమె పేరు మీద కొంచెం పొలం ఏదో ఉందంట. అది గూడా నేనిస్తాను. తనెక్కడికి వెళ్ళదు. బ్రతికున్నంత వరకు నేను బ్రతికున్నంత వరకు నేనే చూసుకుంటా. అందరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పటికి నేను ఆ అమ్మాయికి కాంటాక్ట్ ఉన్నప్పుడు సో, బట్ అమ్మాయి కాల్ చేసిన ప్రతిసారి చెప్తూ ఉంటది. కానీ బావున్నాను మీరు అని మీరు చెప్పేది. ఇంత పెయిన్‌ని దగ్గర నుండి చూస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ మీరు కొంచెం అట్‌లీస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్‌ని మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు కాబట్టి యూ హావ్ టు ఫీల్ హ్యాపీ కొంతవరకైనా. ఎందుకంటే హ్యాపీ అంటే ప్రాబ్లమ్స్ దానికన్ ప్రతి చోట ఉన్నాయి. కానీ మీరు కొంతమంది కన్నా చేయగలుగుతున్నారు కదా! హ్మ్. బట్ అది చూసినప్పుడు చాలా ఎమోషనల్ అవుతూ ఉంటా. ఎందుకంటే దగ్గరగా చూస్తూ ఉంటాం కదా! అది తట్టుకోలేకపోతుంటాం. ఇలా గూడా జరుగుతదా? ఇంత మృగాలు గూడా ఉంటారా? అనిపిస్తది. స్కూల్స్‌లో ఎస్పెషల్లీ అమ్మాయిలందరూ గూడా ఎవ్వరి త్రూ అన్నా మీకు ఇష్యూ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్‌కి చెప్పండి. సిబ్లింగ్స్‌కి చెప్పండి. గ్రాండ్ పేరెంట్స్ గాని ఎవ్వరున్నా వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇలా అవుతుంది. ఎవ్వరితో అన్నా గావచ్చు. సారే అవ్వాల్సిన అవసరం లేదు. బయట ఎవడో గావచ్చు. మన క్లాస్‌మేట్ అవ్వచ్చు, క్లాస్‌మేట్ సీనియర్స్ అవ్వచ్చు. అవ్వచ్చు బయట. ఎవ్వరైనా అవును. కావచ్చు. ఎనీ ఇష్యూ వస్తున్నప్పుడు మీరు ముందే పేరెంట్స్‌కి చెప్పండి. పేరెంట్స్ యాక్షన్ తీసుకోండి ప్లీజ్. ఎందుకంటే ఇది కామనే ఇది, అది, ఇది అని కేర్‌లెస్ చెయ్యకండి. ఇప్పుడున్న సిట్యుయేషన్స్ అయితే చిన్న విషయం గూడా మనం ముందుకు వెళ్ళిపోయేంత స్టేజ్‌లో లేము. ఎందుకంటే ఈరోజు ఇలా ఆలోచిస్తున్నాడు అంటే రేపు ఇంకా ఎలా ఆలోచిస్తాడు అనేది మనం ఆలోచించాల్సిన విషయం. బట్ ఆ టీచర్ ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో తన పరిస్థితి ఏంటి? తనకేం యాక్షన్ తీసుకోలేదా తన మీద? స్కూల్ చెప్పాము. ఇది ఇది జరిగింది, ఇది ఇది జరిగింది అన్నప్పుడు వాళ్ళ యాక్షన్ తీసుకోవడం వాళ్ళది వాళ్ళు నడుస్తూనే ఉంది. బట్ నా మైండ్‌లో ఒకటే ఉండింది ఏంటి అంటే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం అని ఫిక్స్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్‌లో ఒకటే ఉంది అంటే ఈ అమ్మాయి బావుండాలి. వాడు ఏమవుతాడో, ఎలా అవుతాడో అది వాడు ఇంత చేసినా గాని వాడు బయటకొస్తాడు ఎట్ హ్మ్. లాస్ట్. అదైతే గ్యారంటీ. ఇంకా వాడు ఎలాగైనా హ్యాపీగా ఉంటాడు అన్న వాడి వెంట పడే దానికంటే గూడా బెటర్ ఈ అమ్మాయిని కొంచెం కేర్ చేస్తే బావుంటది. తనని చూస్తే బెటర్ అన్న పొజిషన్ నాకు అది కనిపించింది. హ్మ్. బట్ మీరు ఇప్పుడు విమెన్ సెల్‌కి డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఉన్నారు. అంటే హ్యూమన్ రైట్స్ నుండి మీరు ఎలాంటి ఇప్పుడు మీ రోల్ అనేది అక్కడ వస్తుంది. ఎందుకంటే మీ దగ్గరికి ఇష్యూ వస్తేనే మీరు ఏదైనా చేయగలుగుతారు గదా! హ్మ్. ఆ ఇష్యూ మీ దగ్గరికి రావాలి అంటే ఏం చేయాలి ఎవరైనా సరే? అలాగే మీరు వన్స్ వచ్చిన తర్వాత స్టెప్ ఇన్ అయిన తర్వాత మీరు చేసే రిజల్యూషన్ ఏంటసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా నంబర్ కొంతమందికిచ్చాను. కొ అది ఒకరి త్రూ పాస్ అవుతూ ఉంది. దాని త్రూనే ఇన్ని కేసెస్ నాకు రావడం జరిగింది. అండ్ అక్కడ సిట్యుయేషన్ బట్టి నేనేదైనా చేయగలుగుతాను. ఏది పడితే అది చేయడానికి నా దగ్గర గూడా అది రైట్ ఉండదు. హ్మ్. ఆ సిట్యుయేషన్‌కి నేనెంత వరకు చేయగలుగుతాను, నేనేం చేయాలి దాన్ని బేస్ చేసుకునే చేయగలుగుతాను నేను. ఓకే. బట్ మీ గురించి తెలుసుకోవాలనుంది అసలు మీరెలా దీంట్లోకొచ్చారు? అండ్ నేను ఎలా చేస్తున్నారు?
నేను ఈ ఫీల్డ్‌లో వస్తానని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. టు బీ హానెస్ట్ నాది చాలా చిన్న ప్రపంచం. 10థ్ లోపే కొంచెం మదర్ అలా అలా ఉండడం వల్ల 10థ్ వరకు నేను ఆపేసాను. 2 ½ ఇయర్స్ తర్వాత కొంచెం మా మదర్ హెల్త్ బావుంది చదువుకోమన్నారు. లేదు ఇంక అప్పటికి 2 ½ ఇయర్స్ గ్యాప్ వచ్చేసరికి స్టడీస్ మీద అంతగా కాన్సంట్రేట్ చేయలేకపోయినా. హ్మ్. వద్దు అనుకున్నా. దాని తర్వాత రిలేటివ్స్ దానివల్ల గూడా మేము కొంచెం ప్రెషర్ అనేది చూసాం హ్మ్. ఫ్యామిలీ ఇష్యూస్‌లో. దాన్ తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. పెళ్లి చేయడం. దాని పాస్ట్‌లో ఓన్ మా మేనత్త కొడుకుతో ఇష్యూ జరిగి వద్దనుకున్నాం. అంటే బొట్టు ఫంక్షన్ జరిగింది. అది క్యాన్సిల్ చేసుకున్నాం మేము. సో, అది, ఇది అన్నీ కలిపి నా మ్యారేజ్ లైఫ్‌కి కొంచెం ఎఫెక్ట్ అవ్వడం జరిగిందది. అది ఇక్కడ చూయించడం జరిగింది. ఫ్యూ మంత్స్ బ్యాక్ హ్మ్. డివోర్స్ దాకా వెళ్ళింది నా కేస్. అప్పుడు సఖీ భరోసా కేంద్రం ఇవన్నీ చూస్తూ ఇలాగా గూడా కొన్ని ఉంటాయి ఇది అని తెలుసుకొని దాని త్రూ నాకు వచ్చిన ఛాన్స్ ఇది. ఓకే. ఇంత జర్నీ సింపుల్‌గా చెప్పాను గానీ, ఇంత జర్నీ చాలా లాంగ్ ఉండే, పెయిన్‌ఫుల్ ఉండే చెప్పాలి అంటే. ఓకే. నేను మాత్రం వదలలేదు. అందరికి అందరూ అట్ లాస్ట్ ఫైనల్లీ పోనీ ఇంక ఎంతని ఫైట్ జేస్తావు? వదిలేసేయి. నీ రాతలో ఎంతుంటే అంత అవుతది అంటే, లేదు నాకు డివోర్స్ తీసుకోవాలని లేదు. ఓకే. నాకు 1 ఇయర్ టైం పట్టొచ్చు. 1 మంత్ గూడా టైం పట్టొచ్చు. బట్ నేను ఫైట్ చేసా. ఎ లా ఎండ్ ఆఫ్ డే నాకు నా హస్బెండ్ గావాలి. వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేమనుకుంటున్నారు అనేది నాకు గాదు. హ్మ్. నా ఫైట్ నేను జెయ్యాలి అని ఫిక్స్ అయిపోయినా. గట్టిగా స్టాండ్ తీసుకున్నా. బట్ అంత వరకు వెళ్ళింది గూడా వన్ ఆఫ్ మై రిలేటివ్. హుహు. రిలేటివ్స్ నుంచే నేనెక్కువ పెయిన్ అనేది చూషినా నేను. బట్ దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత నేను కంప్యూటర్ కోర్స్ తీసుకోవడం జరిగింది. అది తీసుకుంటూనే జాబ్ జేశాను. జాబ్ త్రూ ఇంకో జాబ్‌కెళ్ళాను. అది జేస్తూ టాలీ అదంతా కంప్లీట్ అయిపోయింది. కంప్యూటర్‌కి రిలేటెడ్ చాలా వరకు ఫినిష్ అయిపోయింది. ఇంకా అకౌంట్ అది జూసుకోవాలి అన్న టైంకి కొంచెం గ్యాప్ తీసుకున్నాను నేను. సో, పర్సనల్లీ మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేసారు కాబట్టి మీకు ఆ చాలా. బాధ తెలుసు. అండ్ అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు గదా! అవును. యాస్ ఎ పర్సన్ గూడా మీరు చాలా సాఫ్ట్ అండ్ డెలికేటెడ్‌గా అనిపిస్తున్నారు. అది సో, ఇంత పెద్ద అనిపిచ్చడం పెద్ద ఎందుకంటే ప్రాబ్లమ్ జరిగినప్పుడు గట్టిగా నిలబడి చేయడం వేరు. అది ఫీల్ అయిన తర్వాత అది వచ్చే ఆ! దానికి మనం ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మనకు అర్థమైపోతూ ఉంటది. సో, మీరు ఇప్పుడు విమెన్ రిలేటెడ్ ఇష్యూస్‌ని గాని చాలా చూసుంటారు గదా! సో, మీరు చూసిన వాటిల్లో లైక్ సీరియస్ కేస్ అంటే దేని గురించి చెప్తారు ఎక్కువగా? సీరియస్ అంటే మాత్రం నేను ఇంకా కేసెస్ ఎక్కువ చూసినా నా మైండ్‌లో బాగా కూర్చునేది ఇందాక 10థ్ క్లాస్ అమ్మాయి. తనది వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్‌కి అమ్మాయిలు బాగా వస్తారు. అబ్బాయిలు గూడా వస్తారు. అమ్మాయిలు వస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే నేను పర్సనల్‌గా 2, 3 కేసెస్ డీల్ చేశా. ఒక అమ్మాయికైతే ఫస్ట్ కేసు ఎక్స్‌ప్లెయిన్ చేయంగానే నాకిదంతా వద్దు. నేను అమ్మ దగ్గరికెళ్ళిపోతా అని అన్నీ ప్యాక్ చేసుకొని వాళ్ళ మదర్ దగ్గరెళ్ళిపోయింది. ఇంకో అమ్మాయి అయితే ఆలోచించి ఇంకో వేరే ఆఫీస్‌కి షిఫ్ట్ అయిపోయింది. బట్ ఏమైంది ఆఫీస్‌లో ఏదైనా ఇష్యూవా? దేని ఆఫీస్‌లోనే జరిగింది. నా ఓకే. ఫస్ట్ కేస్ అది. ఫస్ట్ అంటే ఆఫీస్ రిలేటెడ్ ఫస్ట్ కేస్ అది. ఆ అమ్మాయికి సాలరీ రావట్లేదు. వాళ్ళ మదరు ఆహ్, వాళ్ళ డ్యాడీ యాక్చువల్లీ వాళ్ళ మదర్‌ని వదిలేసారు. మొత్తం 6 మెంబర్స్ అమ్మాయిలని జెప్పేసి. సెకండ్ మ్యారేజ్ జేసుకున్నారు. ఒక బాబు, ఇద్దరు అమ్మాయిలు. సో, వాళ్ళ ఫాదర్ వాళ్ళతోనే ఉండడం జరుగుతుంది. వీళ్ళ మదర్ మాత్రం వీళ్ళ 6 అమ్మాయిలని తను ఓన్‌గా కష్టంతో పెంచడం, చదివిపిచ్చడం అవన్నీ చేశారు. హ్మ్. ఎలాగో అలా జేసి ముగ్గురు పెళ్ళిళ్ళు జేసేశారు. మిగతా వాళ్ళున్నారు ఇంకా ఇద్దరు. ఈ ఈ ఇంకా ఈ అమ్మాయి 6 ఓహ్! టోటల్ 3 ఉన్నారు. వీళ్ళిద్దరు పెళ్ళిళ్ళు జేయాలి. తినేది గూడా చేయాలి. అదే స్టేజ్‌లో వాళ్ళ మదర్ క్యాన్సర్, క్యాన్సర్‌తో బ్రెస్ట్ క్యాన్సర్‌తో హెల్త్ బాలేదు. హ్మ్. సో, ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళ ఫోర్త్ అమ్మాయి అనుకుంటా. ఆ అమ్మాయి ఉండి లేదు నేను హైదరాబాద్ వెళ్లి చదువుకుంటూనే జాబ్ చేస్తానని జెప్పింది. ఇక్కడికొచ్చింది చదువుకుంటుంది. చదువుకుంటూనే పార్ట్ టైమ్ జాబ్ అన్నట్టు ఒక దగ్గర జాయిన్ అయ్యింది. 2 మంత్స్ ఆ అమ్మాయి జేసింది. సాలరీ రావట్లేదు. వెళ్లి అడిగితే వాడు కొంచెం ఇండైరెక్ట్‌గా చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి లేదు, కాదు అన్నట్టుగా మాట్లాడి వేరే ఇంకా వాడికంటే పై పోస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళింది.
సార్ ఇది సిచ్యువేషన్ ఇలా ఇలా ఉంది అంటే, వాడు కూడా ఇంకా వేరేలాగా మాట్లాడడంతో ఆ అమ్మాయికి తప్పట్లేదు. ఇంకో దిక్కు వాళ్ళ మదర్ హెల్త్ అస్సలు బాలేదు. హ్మ్. అటు చూస్తే సిస్టర్స్ ఇద్దరి ఫీజులు కట్టాలి. ఇంకా ఈ అమ్మాయి ఎట్లా ఫైనల్‌గా ఓకే అనింది. అమ్మాయి సాలరీ పడడంతో ఇంటికి పంపించింది. హాస్టల్ ఫీజ్ కట్టుకుంది. దాని తర్వాత మెల్లగా ఆఫీస్‌లో తెలియడం స్టార్ట్ అయింది. హ్మ్. ఇలా ఇలా చేస్తుంది. అందుకే ఈమెకి ఇలా జరుగుతుంది. మనీ ఎప్పుడు అడిగితే అప్పుడు వీళ్ళిస్తున్నారు అని జెప్పేసి. ఆ అమ్మాయి అది తట్టుకోలేక ఇంకా ఇదంతా నాకొద్దు. ఎందుకు నాకిది అన్నట్టు బయటకొద్దామని ఫిక్స్ అయిపోయి వేరే దగ్గర జాబ్ చూసుకొని ఒక యాప్‌లో చూసుకుందంట ఆ అమ్మాయి. అక్కడికి వెళ్తుంది అన్న తెలిసిన తర్వాత ఈ ఇద్దరు రాక్షసులు ఆ అమ్మాయిని వదలలేదు. హ్మ్. కంటిన్యూగా ఇంకా టార్చర్ చేయడం చేసింది. ఇంకా ఆ అమ్మాయి తప్పని సరే సిట్యుయేషన్స్‌లో పీఎస్‌కి వెళ్ళి ఇది సిట్యుయేషన్ అంటే అక్కడ వీళ్ళది నడిచింది. హ్మ్. ఇంకా అమ్మాయికి తప్పలేదు. పోలీస్ ఇంక్ స్టేషన్‌లో గూడా. పోలీస్ అక్కడ స్టేషన్‌లో గూడా వాళ్ళ గూడా. ఇన్‌ఫ్లూయెన్సా? అంటే వీళ్ళు ఆల్‌మోస్ట్ ఆఫీస్ వాళ్ళది అన్నప్పుడు ఇంకా బానే ఉంటది గదా! తప్పలేదు. ఆ అమ్మాయి నాకు కాల్ జేసి ఇది సిట్యుయేషన్ ఇది జరిగింది. మరి నేనేం జేయొచ్చు అంటే, నీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళకు ఇప్పుడు నేను వస్తాను, మాట్లాడతాను. ప్రతి కేసు వీళ్ళు చెప్తున్నారు గదా! అని జెప్పేసి నేను నిజం అనుకుని జెన్యూన్ వెళ్ళలేను. అనుకోలేము. కరెక్టే. వీళ్ళు నిజం జెప్పొచ్చు, అబద్ధం గూడా జెప్పొచ్చు. నేను గూడా అది ఒకసారి చెక్ జేసుకోవాలి. నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? అలా ఎలా చేసావు మరి నువ్వు గూడా? ఒక్కసారి వాడు అడిగినప్పుడే నువ్వు యాక్షన్ ఉండాల్సింది. అప్పుడు నాకిలా ఉంది, ఇలా ఉంది అని చెప్పేసి నువ్వు అంతా చేసేసి ఇప్పుడొచ్చి ఇలా జరిగింది అంటే వేరే వాళ్ళు గూడా కొంచెం ఆలోచిస్తారు. ఎగ్జాక్ట్‌గా ఏం జరిగింది చెప్పు. ఓపెన్‌గా చెప్పు. నీ తప్పుంటే గూడా చెప్పు అని నేను అమ్మాయిని గట్టిగా అడిగితే, నా సిట్యుయేషన్ ఇది. అమ్మాయి వాళ్ళ మదర్ రిపోర్ట్స్ గాని, వాళ్ళ ఇద్దరి స్కూల్ ఫీజులు గాని అవన్నీ చూపించడం జరిగింది. దాని తర్వాత నేను మీ ఇద్దరి పేర్లు అవన్నీ నేను తీసుకొని, నేనెక్కడివ్వాలో అక్కడిస్తాను. నేను పలానా దగ్గరున్నాను. మరి మీరేమంటారు అంటే, "నువ్వెవరు? నువ్వు మమ్మల్ని ఏం పీకుతావు? నువ్వేం చేయగలుగుతావు?" అది ఇది అంటే బెదిరించారా? చాలా. హ్మ్. సరే సార్ నేనైతే ఏం పీకలేను. ఎందుకంటే నాకంత సత్తా లేదు. ఏమీ లేదు. మీ మీ ఇద్దరు ఇప్పుడు ఏదైతే మాట్లాడినారో ఆల్రెడీ ఒప్పుకున్నారో హ్మ్. నేనది రికార్డ్ చేశాను. మేబీ నేను ఎవరికైనా టెలికాస్ట్ చేయొచ్చు. ఎవరికైనా పంపించొచ్చు. దాని తర్వాత మీ నోరుతో మీరే చెప్పారు. నేను పలానా కంపెనీ, పలానా ఇది మాకది, అది అని. దాని తర్వాత దాని మీద గూడా ఎఫెక్ట్ పడతది గదా! అదైతే ఉంటుంది అంటే, మనం కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చొని, నించొని మాట్లాడుకునే అవసరం ఏం లేదు. హ్మ్. మీరు అమ్మాయిని వదిలేయండి. నాకింకా అంతకు మించి ఏం లేదు అంటే, కాదు మ్యామ్. కాదు, లేదు. ఏమీ వద్దు. మీరు నన్ను కలిసే అవసరం లేదు. నేను మిమ్మల్ని కలిసే అవసరం లేదు. ఒకటే మీరు అమ్మాయి జోలికెళ్ళకండి. మంచో, చెడో అయిపోయింది. ఆ అమ్మాయి జీవితం అయిపోయింది. ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ జేస్తుంది. తన తప్పుంది అని నేననట్లేదు. మీ తప్పుందని నేననట్లేదు. ఎవరిని నేను జడ్జ్ జేయట్లేదిక్కడ. అమ్మాయి ఫ్రీడమ్ కోరుకుంటుంది. నాకొద్దు ఈ లైఫ్ ఇంకా. బావుండాలి అనుకుంటుంది. వెళ్ళిపోయింది గదా! హ్మ్. వదిలేసేయండి అని జెప్పినప్పుడు, అది గాదు మ్యామ్ తర్వాత ఆ అమ్మాయి మమ్మల్ని ఎక్కడైనా ఇలా చేస్తుందేమో. ఇప్పుడు మిమ్మల్ని దింపింది, రేపు ఇంకొకరిని దింపుతది అంటే, మీరు తనది వెంట పడితే ఆ అమ్మాయి వెళ్తది. హ్మ్. మీరు వదిలేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఎందుకు పడతది మీ ఎంట? రైట్. ఖచ్చితంగా పడదు గదా! బట్ ఇలాంటివన్నీ మీరు డీల్ చేస్తున్నారు గదా! రేపొద్దున మీకే ప్రాబ్లమ్ అవ్వచ్చు కదా! అప్పుడు ఏంటి పరిస్థితి? చెప్పారు. చాలా మంది చెప్పారు. చాలా విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నావు. కొంచెం దూరంగా హ్మ్. ఉండు. ఇదిగా ఎస్పెషల్లీ ఉండు. ఇలా పెద్ద పెద్ద పేర్లు, పెద్ద కంపెనీస్ హ్మ్. పేర్లు అన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళు ఎఫెక్ట్ అయితే చెప్పారు. డెఫినైట్‌లీ చేయగలుగుతారు. నేనేం మిమ్మల్ని భయపెట్టడానికి లేదు. కాదు. మీకు లేదు. ఇంకా బాగా జరిగింది. తెలిసుండొచ్చు ఈ విషయాలు. జరిగింది. హ్మ్. ఆల్రెడీ జరిగిందిది. జరిగినప్పుడు నేను ఆ సార్‌తోటి చాలా ఓపెన్‌గా మాట్లాడా. సార్ మీరు మహా అయితే ఏం జేస్తారు సార్? నా ఉద్యోగం పోయేలా జేస్తారు. లేదు నాకింకో రకంగా హార్మ్ చేసేవాళ్ళలాగా జేస్తారు. కానీ ఏదైతే నా దగ్గర ఇదంతా ఉందో, ఇదంతా ఒక్కరోజు గాకపోయినా నాకేదైనా జరిగినప్పుడు ఆబ్వియస్‌లీ నా ఫ్యామిలీకి తెలుస్తది గదా! లాస్ట్ ఏం జరిగింది? దీని దగ్గర ఏమున్నాయి? ఎలా జరిగింది అని. నా ఫ్యామిలీ అయితే వదలదు. డెఫినెట్‌గా వదలదు మిమ్మల్ని. మీరు ఫైట్ జేస్తే అవతలోళ్ళు గూడా ఫైట్ జేస్తారు. నాకు మీకు క్లాష్ ఒద్దు. ఒక్క ఇష్యూలో అయితే జరిగిందిది. వాళ్ళు బెదిరించేసరికి మీకు కూడా అవుతది. మరి నేను గూడా సో అండ్ సో ఫ్యామిలీ. ఇలా ఈ ఏరియాస్‌లో గూడా ఉన్నారు మా వాళ్ళు. వాళ్ళు గూడా దిగుతారు. మరి ఓకే. నాకు గూడా మీరు వస్తా అంటే నేను గూడా వాళ్ళని పిలుస్తాను అని జెప్పాను.
చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం అన్నారు. ఇలా ఇంత స్ట్రాంగ్‌గా మాట్లాడుతున్నావు గానీ, నువ్వు బయటికెళ్తావు, ఇంటికొస్తావు అంటే, నేను చెప్తున్నాను గదా సార్! మీరు ఆ టైంలో మీరు నన్నేదో చేస్తారు. చెయ్యరు అని నేను అనట్లేదు. నాకి ఇది కొత్త గూడా గాదు. ఎందుకంటే నేను చిన్నగున్నప్పటి నుంచే నా రిలేటివ్స్‌తోనే నేను చాలా ఫేస్ జేషినా. మా ఫ్యామిలీని చంపడానికి గూడా వెనకాడలేదు మా రిలేటివ్స్. ఇల్లు అంటే ఖాళీ చే ఎందుకని అంతలా? చాలా జరిగినాయి. ప్రాపర్టీ విషయంలో, మనీ విషయంలో మమ్మల్ని, మా నాన్నని మోసం జేసి, చాలా ఎఫెక్ట్ జరిగింది. నేను ఆల్రెడీ చూషిన. ఇదంతా నేను జూషేషిన. అయిపోయింది. తిరిగి, తిరిగి, చూసి, చూసి చాలా జరిగింది. మీరు చెయ్యాలి అనుకుంటున్నారు కదా సార్! వెల్కమ్. నా ఇల్లు సీతారాంబాగ్‌లో ఉంది. సో అండ్ సో ఫ్యామిలీలో ఉంటున్నా. మీరెప్పుడొస్తారో చెప్పండి. నేను మా హస్బెండ్‌ని ఇంట్లో నుంచి మా హస్బెండ్‌ని పంపించేస్తా. ఎందుకంటే చేసింది నేను గదా! నా హస్బెండ్ మీద రావద్దు. నా హస్బెండ్ వరకు వస్తే వాళ్ళు ఊరుకోరు. సో, మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే నా దగ్గర రండి అని చెప్పి. వాళ్ళు ఇంకొకరికి కాల్ చేయించి, మేడం ఇలా ఇలా మాట్లాడుతున్నారు. ఇలా ఇలా ఉంది అంటే, సార్ నేను పేషెంట్ కోసం వెళ్ళినా. వెళ్ళినప్పుడు వీళ్ళు ఇంటర్ఫియర్ అయ్యారు. నేను హ్మ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళింది లేదు. వాళ్ళ పేర్లు తెలీదు. ఏమీ తెలీదు. వాళ్ళొచ్చారు. హ్మ్. మీరెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మీరెందుకు ఈ పేషెంట్ గురించి మాట్లాడుతున్నారు? అని వాళ్ళు క్వెషన్ చేశారు. నేను ఆన్సర్ చేశా. సార్ ఇది ఇది పొజిషన్ ఇది ఉంది. సో, ఆ అమ్మాయి పెట్టుకోలేని పొజిషన్. కాబట్టే నేను రావడం జరిగింది. అందులో ఫాల్ట్ మొత్తం ఎవరిదుంది, ఏముంది మీరు ఒకసారి చూడండి. చూసిన తర్వాత మాట్లాడండి. అతను అంటున్నాడు నేను జూసుకుంటా, చేసుకుంటా అని అంటున్నాడు. కానీ ఇదంతా బయటకొస్తే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు గదా! మీ పేరు గూడా ఎఫెక్ట్ అవుతది గదా! హ్మ్. ఆల్రెడీ చాలా నేమ్ బ్యాడ్ అవుతా ఉంది. నాకు ఓకే. గూడా తెలుసు. నేను ఓకే. ప్రతీదీ నేను చూడను. ప్రతీదీ నేను వినను. కానీ ఏదైనా కేస్‌లో నేను వెళ్తే ఇప్పుడు ఎవరొస్తారు అనే క్వెషన్ వచ్చినప్పుడు వాళ్ళ గురించి నేను గూడా తెలుసుకుంటా. తెలుసుకున్నప్పుడు మీకెంత మంచి పేరుంది, ఎంత చెడ్డ పేరుంది నాకు దెలుసు. ఈ ఇష్యూ గాని బయటకొచ్చి మీరు నా వరకు వస్తే అది మీకు గూడా ఎఫెక్ట్ అవుతది. నాకు అవుతది గ్యారంటీ. ఏ ఇష్యూలో జరిగింది ఇంత పెద్దగా? ఒక హాస్పిటల్ ఇష్యూ లో జరిగింది. ఏమైంది? ఏమైంది? హాస్పిటల్‌లో ఆ అమ్మాయికి రేప్ జరిగింది. అందులో వీళ్ళొకళ్ళున్నారు. వీళ్ళేమంటున్నారు అంటే నార్మల్‌గా గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు అందరి బ్రెయిన్‌లో ఉండేదేంటి అంటే, నలుగురికి కలిపి ఆ బేబీ పుట్టింది అన్న ఒక అపోహ ఉంటుంది. కానీ నలుగురికి కలిపి పుట్టరు. అది వేరుంటుంది. అది డీఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాతనే ఎవరికి పుట్టారు అనేది తెలుస్తది. ఎక్కడ జరిగిందిది? ఇక్కడే జరిగింది. ఆ ఏరియా గూడా నేను చెప్పలేను. ఎందుకంటే హైదరాబాద్‌లోనే. ఆల్రెడీ రావడం జరిగింది. హ్మ్. హ్మ్. మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఏంటి అనేది. ఆ అమ్మాయి గూడా ఒక్కటే చెప్పింది. జరిగిందేదో జరిగిపోయింది. నేను ఆ బేబీని త్రో జేయాలి. నేను నా లైఫ్ లీడ్ జేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళ పేరెంట్స్‌కి తెలుసు. అంతా తెలుసు. ఎ అంతా అయిపోయింది. బట్ ఆ అమ్మాయి డెలివరీ చార్జెస్ గూడా పెట్టుకోలేని పొజిషన్. నేను ఆ అమ్మాయికి ఓపెన్‌గా చెప్పిన. "నువ్వు బేబీని పడేయడం కంటే బెటర్ ఏదన్నా ఎన్‌జీఓస్‌కి ఇచ్చేసేయి. పడేసి ఎప్పటికైనా నీకు ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా గుర్తొస్తుంది. నేను పడేయకుండా ఉండుంటే బావుండేది" అనేది. సో, ఎన్‌జీఓస్‌కి ఇచ్చేసేయి. నువ్వు హ్మ్. డెలివరీ చేసుకో. ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపో అన్నాం. వీళ్ళేంటి అంటే డెలివరీ వరకు ఎందుకు వెయిట్ జేస్తుందీమె. నిజానికేంటంటే ఆ అమ్మాయి అబార్షన్ చేసుకోలేని పొజిషన్. ఓకే. దాటిపోయి కావాలని వీక్స్ దాటిపోయింది. హెల్త్ ఆ! ప్రాబ్లమ్ అవుతది తర్వాత అబార్షన్ అవుతే. వీళ్ళేమంటే అబ్బో! డెలివరీ చేయించేసుకొని ఇంకేమన్నా చేస్తుందేమో అని వీళ్ళ భయం. అది ఏమీ జరగదు. కాల్ చేసిన పర్సన్‌కి గూడా నేను చెప్పిన. సార్ అలాంటి పొజిషన్ అయితే రాదు. ఎందుకంటే నేను ఆ అమ్మాయితో మాట్లాడినా. ఇప్పుడు నేను నీకు స్టాండ్ తీసుకుంటే రేపు నాకు ఎఫెక్ట్ అవుతదది. కాబట్టి నువ్వు ఓపెన్‌గా ఉండు. నువ్వు ఫైట్ జేయాలి అనుకుంటే మిగతా త్రూ గూడా నువ్వు దిగాల్సి ఉంటుంది అంటే తను ఫస్టే చెప్పింది. జరిగిన దాంట్లో నా మిస్టేక్ ఉంది. నేను బాగా తాగాను. నాది గూడా ఉంది. జరిగిపోయిన దాన్ని ఇప్పుడు నేనేం జెయ్యలేను. నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా. కాకపోతే ఈ బేబీ నాకొద్దు. ఓపెన్ జెప్పింది సార్. హ్మ్. కావాలంటే మీరు ఆ అమ్మాయిని అడగండి. నేను జస్ట్ డెలివరీ వరకు హెల్ప్ జేశాను. డెలివరీ అవుతూనే ఆ బేబీని గూడా మేము ఎన్‌జీఓకి ఇస్తున్నాము. దాని తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోతది. ఇంతవరకే జరుగుతది. వాళ్ళు దాన్ని ఓవర్‌గా చేస్తున్నారు. ఓవర్‌గా ఆలోచిస్తున్నారు. నేను అంతవరకు దాన్ని లాగను గూడా. అంతవరకు వస్తే నేను గూడా వెనక్కే వెళ్తాను. ఎందుకంటే, ఆ అమ్మాయి ఫస్ట్ నాకు చెప్పిందొకటి. తర్వాత ఇంకోలా చేయాలి అనుకుంటే నేనే హెల్ప్ జేయను. హ్మ్. ఇప్పుడు నాకే ఇలా చెప్తుంది అంటే తర్వాత ఇంకోటి గూడా చేయొచ్చు. కాబట్టి నేను గూడా హెల్ప్ జేయ డైరెక్ట్ ఆ అమ్మాయిని అడిగినా. "నువ్వు కంటిన్యూ చేస్తా అంటే నేను వేరే చెప్తా. లేదు ఇలా అంటే నేను ఆల్రెడీ చెప్పిన. నువ్వు బేబీ ఎన్‌జీఓకి ఇచ్చేసేయి నువ్వు వెళ్ళిపో.
లేదు ఇంకా నేను ఈ బేబీతోనే ఉంటాను. నా లైఫ్ అంతా నేను, నా బేబీ ఉంటాము అంటే, అలా గూడా నేనేమన్నా హెల్ప్ చేయగలుగుతా. 3 హ్మ్. ఆప్షన్స్ నేనిచ్చిన. ఆ అమ్మాయి మాత్రం అలా వెళ్ళిపోవాలన్నట్టు ఫిక్స్ అయిపోయింది. కొంచెం డెలివరీ అన్నది ఓకే అన్నా. అంతవరకు అయిపోయింది. అంటే ఇంకా లాస్ట్ ఆ అమ్మాయి డెలివరీ వరకు వాళ్ళు కంటిన్యూగా నికా పెట్టినారు. ఆ టైంలో నేను ఇంట్లో నుంచి బయటకు గూడా వెళ్ళలేదు. ఓకే. కంటిన్యూ. మా హస్బెండ్ గూడా అడుగుతూ ఉన్నారు. "ఏమైంది ఎళ్ళట్లేదు? జాబ్‌కెళ్ళట్లేదు" అని. "ఏం లేదు కొంచెం హెల్త్ బాలేదు." ఇంటి ఓనర్స్ వాళ్ళు గూడా "ఏమైంది? జాబ్‌కెళ్ళట్లే బ్యాక్ పెయిన్ ఒస్తుంది. హెల్త్ బాలే." నిజం చెప్పలేవు. కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మంచి జేసినా గాని మనం అవి బయట పెట్టుకోలేని పొజిషన్. నేనిలా చేసినా, ఇట్లా జరిగింది అంటే ఫస్ట్ నీకెందుకు అవన్నీ అవసరమా? ఆబ్వియస్. సొసైటీ అవును. ఆబ్వియస్‌లీ అదే అంటది. అంతేగాని అరే పాపము అలా ఎందుకు జరిగింది అని ఎవడు అనడు. ఇప్పుడు నా ముందు కొందరు మంచి మాట్లాడినారు అంటే నా వెనకాల నా గురించి చెడ్డగానే మాట్లాడతారు. అందుకే నేను ఎవరన్నా ఏదన్నా చెప్తున్నారు అంటే ఓహ్! అవునా? ఓకే. బట్ మీరు జాబ్ చేస్తూ ఇది కంటిన్యూ చేస్తున్నారా? జాబ్ అంటే ప్రెజెంట్ నేను అకౌంటెంట్‌గా చూస్తున్నాను. ఓకే. బట్ నిజంగా మీరు చేస్తున్నదైతే చాలా గొప్ప సర్విస్. చాలా అది మంది నేను గొప్ప లైఫ్‌ని అని అనుకోను. ఎందుకంటే నేను ఈ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నప్పుడు నేను ఎదురు చూసిన అప్పుడు నాకు అర్థమైంది. అరే! ఆ సిట్యుయేషన్‌లో నాకెవరైనా వచ్చి హెల్ప్ చేసుంటే బావుంటది గదా! నేను ఇంకా ఇంకొంచెం ముందుకెళ్ళేదాన్ని గదా! అన్న సిట్యుయేషన్స్ చాలా జరిగినాయి నా లైఫ్‌లో. హ్మ్. సో, ఇది ఇలా ఒకటి సిట్యుయేషన్ ఇలా ఒక పోస్ట్ ఉంది, ఇలా వచ్చింది అన్నప్పుడు నేనేదైతే ఫేస్ చేసినానో అది మిగతా వాళ్ళు చేస్తున్నప్పుడు నేను అట్‌లీస్ట్ కొంచెమన్నా వాళ్ళకి హెల్ప్ జేయాలి అన్నట్టు ఫిక్స్ అయిపోయినా. ఓకే. బట్ నిజంగా మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇలాంటి డెఫినెట్‌గా. ఆహ్, నిజంగా లైఫ్ ట్రాన్స్‌ఫార్మింగ్ అని చెప్పొచ్చు. చాలా మంది లైఫ్‌ని చేంజ్ చేస్తున్నారు. హెల్ప్ చేస్తున్నారు. విమెన్‌కి గాని, మెన్‌కి గాని, చిల్డ్రన్‌కి గాని, ట్రాన్స్‌జెండర్‌కి గాని. సో, అంటే చాలా దేనితో మంది సంబంధం లేకుండా మీరు. హ్మ్. చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది. అండ్ ఇలా గూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆహ్, వీళ్ళిలా చేసి డబ్బులు తీసుకుంటారు. వీళ్ళిలా చేసి టు బీ హానెస్ట్ మాకొక్క రూపాయి రాదు. ఏమీ రాదు. వీళ్ళు వాళ్ళ సైడ్ నిలబడ్డారంటే వాళ్ళేదో గట్టిగా ఇచ్చినారు. మాకు నిజంగా ఒక్క రూపాయి రాదు. ఇక్కడ అలా మీరు వచ్చుంటే చేసిన సర్విస్ దగ్గర నుండి హ్యూమన్ రైట్స్ నుండి? హ్యూమన్ రైట్స్ నుంచి కూడా ఏం డబ్బేమి రాదు. మంచి చేస్తున్నందుకు పొజిషన్ పెరుగుతూ ఉంటుంది. దట్స్ ఇట్. హ్మ్. నీకే వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఇదైతది అనేది ఏమీ లేదు. ఓకే. ఇది ఇది చూయించి బెదిరిస్తారు, అలా చేస్తారు. నాకు గూడా వినిపిచ్చింది. ఈ కార్డ్ చూయించి బెదిరిచ్చారు, అలా చేశారు, ఇది చేశారు అని. నా సరౌండింగ్‌లో ఈ ఫీల్డ్‌లో ఉన్న నా సరౌండింగ్‌లో ఎవరు అలా చేయలేదు. నేను ఆల్‌మోస్ట్ నేను చేస్తున్నా గదా! నేను ఉన్నా. అలా అంటే నన్ను గూడా ఇద్దరు ముగ్గురు అన్నారు కావాలని చేస్తుంది అని. సో, ఎవరైనా ఈ ఫీల్డ్‌లో ఉండి వాళ్ళు ఏమైనా చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు నిజంగా జెన్యూన్ ఉన్నారా? ఫేక్ ఉన్నారా? అని ఆలోచించండి. మాకైతే ఒక్క రూపాయి రాదు దీని నుంచి. ఓకే. బట్ థాంక్ యూ సో మచ్ అండ్ ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మీ నుండి ఏం కన్వే చేయాలనుకుంటున్నారు జనాలకి? ఒక్కటే అండి ఆహ్, ఎస్పెషల్లీ చిన్న పిల్లలు పేరెంట్స్ ఉన్నవాళ్ళు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆహ్, ఎవ్ వాళ్ళ ఇంట్లో వెళ్తున్నారు, వీళ్ళ ఇంట్లో మనకు తెలిసిన వాళ్ళ ఇల్లే గదా! అని నిర్లక్ష్యం జేయకండి. అండ్ సెకండ్ థింగ్ ఇంట్లో మనోళ్ళే అన్న ఇది గూడా వదిలేయకండి. ఒక్కసారి అమ్మాయి వచ్చి వాళ్ళ వల్ల నాకు ఇష్యూ జరుగుతుంది అన్నప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోండి. మీ వాళ్ళ దగ్గరికి పంపకుండా అన్నా ఉండండి. లేదా ఎందుకిలా చేసావు? ఏంటి? అన్నట్టన్నా ఉండండి. లేదా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికన్నా ట్రై చేయండి. అంతేగాని వాళ్ళదే తప్పు అన్నట్టు ఉంటే వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఈ వీళ్ళు సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇక్కడేమవుతుంది అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటారు. సపోర్ట్ రాదు. ఆబ్వియస్‌లీ సపోర్ట్ రాదు. వీక్‌గా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువవుతది. ఈ హెరాస్మెంట్ అనేది ఇంకా ఎక్కువవుతది. అండ్ ఎక్కడెక్కడి నుంచో పాపం అమ్మాయిలు వస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఎలా ఉండాలి? ఏం చేయాలి? నాకు సాలరీ రావట్లేదు. ఎక్కడికి వెళ్ళాలి? అనేది కొంచెం ముందుగానే అన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి. హ్మ్. అంతేగాని ఎళ్ళినాం జాబొచ్చింది. వాడు సాలరీ ఇవ్వట్లేదు. ఇలా జరిగింది. ఇంకో కేస్ గూడా జెప్పాలి. ఎవరైనా వచ్చి ఏదైనా ఇస్తే ప్లీజ్ తినకండి. అది సీల్డ్ ఉంటది. సీల్డ్ ఉంది గదా! అని జెప్పేసి తినడం గాదు. అది వెనకాల నుంచి అది ఇంజెక్షన్ త్రూ అందులో ఉంటది. ఓకే. నేను చూసా ఒక కేస్ ఇది.
అది ఇంకా ఎటు కాలేదు అది. అటు అది కాలేదు, ఇది కాలేదు. మధ్యలోనే నేను వచ్చేసా. బయటపడింది. లేదు. ఓకే. నాకంటే వేరే వాళ్ళు దీన్ని చేస్తారు. వాళ్ళకి నేను చెప్పిన. ఇది నాకు నాకి మించి ఉంది. ఇది నేను చేయలేను అంటే వాళ్ళు దిగినారు. ఓకే. సో, ఎవరు ఏదిచ్చినా తినకండి. నాకు తెలిసిన వాళ్ళే, మా వాళ్ళే అన్న ఇదైతే ఉండొద్దు. నైట్ టైమ్స్ ఎక్కువ బయటికెళ్దాం, అక్కడికెళ్దాం అన్నప్పుడు అస్సలు వెళ్ళకండి. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది. వన్స్ మీ లైఫ్ చేజారిపోయింది అంటే ఎవ్వరు ఏం చేయలేరు. తర్వాత ఎంతమందికి వచ్చి ఏం చెప్పుకున్నా గానీ, వాళ్ళైనా గానీ ఇలా జరిగింది. దీన్ని ఇంతవరకు చేయగలుగుతారు గానీ, మీ ఏదైతే లైఫ్ మొత్తం పోయిందో దాన్ని ఎవ్వరు రిటర్న్ ఇవ్వలేరు. రైట్. అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ ప్లీజ్ కీప్ డూయింగ్ దిస్. మీరు నిజంగా Thank you. చాలా ఇన్స్పిరేషనల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.